మున్నూరు కాపుల హక్కుల సాధనకై ఐక్య పోరాటం చేయాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్స్ రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అధిక సంఖ్యలో జనాభా కలిగి ఉన్న మున్నూరు కాపులకు రాజ్యాధికారం రావడం లేదని, అందరూ కలిసికట్టుగా ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. మున్నూరు కాపులందరినీ ఐక్యం చేసేందుకు గ్రామ గ్రామాన తిరిగి సంఘాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు నెలలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోనున్నట్లు తెలిపారు. అలాగే జిల్లా కమిటీలు, నియోజకవర్గాల, మండలం, గ్రామాల వారీగా కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎలక్షన్ నిర్వహణ కోసం 35 మంది సభ్యులతో ఎలక్షన్ నిర్వహణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎలక్షన్ నిర్వహణ కమిటీకి సంబంధించిన సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. ప్రతి గ్రామంలో ఉన్న మున్నూరు కాపు సంఘం సభ్యులకు సభ్యత నమోదు పత్రాలు పంపిస్తామని, సంఘ సభ్యులు అందరూ ఈ దరఖాస్తు ఫారాలు ఫిలప్ చేసి ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులకు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మల్లేశం, నాయకులు బాలయ్య, శేఖర్, సతీష్, శ్రీనివాస్, ఎల్లయ్య, హరికిషన్, మహేందర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. కావున ఈరోజు సిద్దిపేట జిల్లాలో ఒక ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో 1,00,000 మంది బ్యాలెట్ పేపర్ మీద గ్రామ స్థాయి సంఘాల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ, డివిజన్, కార్పొరేషన్లో మండల సంఘాలు, జిల్లా, నియోజకవర్గ సంఘాల ఆధ్వర్యంలో ఎన్నికలు అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి 33 జిల్లాల్లో ఎలక్షన్ కమిటీ కన్వీనర్లు, కో కన్వీనర్లు ఏర్పాటు చేస్తున్నాము. సిద్దిపేట జిల్లాలో ఒక కన్వీనరు, 5 కో కన్వీనర్లు, 6 సభ్యులు ఉంటారు. మరి నియోజకవర్గం వస్తే కూడా 6 సభ్యులు ఉంటారు. మండలం వస్తే 6 ఉంటారు. మున్సిపాలిటీలలో, డివిజన్లలో ప్రతి డివిజన్కు కన్వీనర్, కో కన్వీనర్ ఉంటారు. వీరందరూ కూడా చేయవలసిన పని ఏంటంటే డేటాను మనకు సేకరించి ఇట్లా డేటా ఫామ్స్ ఇస్తాము. ప్రతి సంఘాలు, ఒక గ్రామంలో 2 సంఘాలు ఉన్నా, 3 సంఘాలు ఉన్నా కూడా డేటా సేకరించి మనకు జిల్లా కమిటీకి అప్పచెప్పాలి. తర్వాత రాష్ట్ర కమిటీకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ని మున్నూరు కాపు సంఘాలు ఉన్నాయి అనేది మొత్తం డేటా సేకరించిన తర్వాత ఒక ఎలక్షన్ కమిటీ, పటేల్ సంఘంలో ఎలక్షన్ కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడు కావాలనుకున్న వారు ఉన్న గ్రామ సంఘం నుంచి 3 తరాలు వాళ్ళ తండ్రి, తాత, ఆయన మున్నూరు కాపున ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరైనా పోటీ చేయొచ్చు. ఓపెన్గా ఏ సంఘంలో ఉండని లేకపోని ఎవరైనా పోటీ చేయడానికి వీలు కల్పిస్తున్నారు.